హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అది నిజం అనుకుంటే కనుక ఈ వీడియో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో విద్యాశాఖ ఆఫీస్ని టచ్ చేయాలి. మీకు వీలైనంత వరకు ట్రై చేయండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మండే, ఈరోజు 26 ఏముంది డేటు, మండే, ఈరోజు ఆగస్టు. ఈరోజు బడి సెలవు ఉంది, విద్యాశాఖ హాలిడే ఉంది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు పండగ సెలవులు, సెకండ్ సాటర్డేలు, సండేలు, దసరా సెలవులు, ఇవన్నీ చాలా హాలిడేసే వస్తున్నాయి. మధ్యలో ఏదేదో వస్తుంది, మనకు తెలియకుండానే అన్ని హాలిడేస్ వస్తున్నాయి. ఆ స్కూల్ నడిపే వాళ్ళకి తెలియదు, ఆ గవర్నమెంట్ విద్యాశాఖకి తెలియదు, ఎవరికి తెలియదు. హాలిడే వచ్చేస్తుంది అంతే, పాటిస్తున్నారు. ఇలా అన్ని హాలిడేసే వస్తే ఈ ఎడ్యుకేషన్ ఏమైపోవాలి? ఇదంతా కార్పొరేటర్ల వల్ల వ్యవహారమే. గవర్నమెంట్ కార్పొరేటర్ అంతా ఒకటే. అయితే ఈ ప్రైవేటు బడిలలో చదివించే వాళ్ళు ఎలా చదివిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీ చెయ్యిని మీ ఛాతీ పైన, మీ గుండె పైన పెట్టుకొని ఒకసారి గమనించండి, ఆలోచించండి. నేనేం చెప్పాలనుకుంటున్నా, అన్నీ హాలిడేసే వస్తున్నాయి. పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో 50 బస్సులు 100 బస్సులు ఉన్న కాడ ఒకరోజు హాలిడేస్ వస్తే వాళ్ళకి డీజిల్ మిగిలిపోతుంది. మళ్ళీ మీరు బస్ ఛార్జీలు మాత్రం సేమ్ లాక్కుంటారు. దీని కనుక గమనిస్తే పైన డబ్బున్నోడు లెక్కనే అయిపోతున్నాడు, బీదోని లెక్కలనే మిగిలిపోతున్నాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితే ఉంది. ఇది ఒక్క విషయమని కాదు, చాలా ఉన్నాయి. దేశం మొత్తం ఇట్లనే తగలబడింది. కాబట్టి మీరు గమనించాలి. ఇది ఇన్ని హాలిడేస్ వచ్చినవి ఒక నెలలో అని మీరు గమనించి దీనికి ఛార్జ్ ఎంత తీసుకుంటారని ఎవరన్నా అడుగుతున్నారా? కాన్వెంట్ స్కూళ్ళలో నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివినా, గవర్నమెంట్ స్కూల్లోనే మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం అడగలేను. ఇప్పుడు లెటర్ అని రాతామంటే అది ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇచ్చినా కూడా అది చింపి పడేస్తారు, ఆ పెండింగ్ దాంట్లో పడేస్తారు, లేదంటే ఈ షోలో అయినా ఆ షోలో వదిలేస్తారు. ఇది కుదరదు, ఇది జరగదు కూడా. కాబట్టి మీరు ఎక్కువ హాలిడేస్ వస్తున్నాయి. నేను గవర్నమెంట్కి చెప్పాలనుకుంటే కనుక ఏం చెప్తానంటే, ఈ సెకండ్ సాటర్డేని తగ్గించండి. ఈ సండేలనైతే తీసేయనిక రాదు. ఈ పండగ సెలవులని 4 వచ్చిన కాడ 2 చేయండి. దసరా సెలవులు 12 రోజులు వస్తే దాంట్లో ఒక 6 రోజులన్నా 7 రోజులన్నా తగ్గించండి. ఇది ఒకవేళ సెకండ్ సాటర్డే వస్తే హాఫ్ డే అన్నా పెట్టండి, లేదంటే ఇంకేమన్నా చేయండి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలా ఎడ్యుకేషన్ మొత్తం దెబ్బతినింది. అప్పుడు ఏం చేయాలి? కొద్ది రోజులు 2020, 2021, 2022 వచ్చినప్పుడు కొద్దిగా మీరు సండే కూడా హాఫ్ డే పెట్టింటే కూడా బాగుంటుండే కదా. ఇప్పటి వరకు ఇట్లాంటి విషయాలు ఎవరు బయటికి మాట్లాడరు. సోషల్ మీడియాలో అన్ని డ్యాన్సులు చేస్తారు, పిత్తులు అన్నీ వస్తాయి, కానీ విషయాన్ని మాత్రం ఎవరు బయటికి మాట్లాడడం లేదు. కొద్దిగా చూడండి, సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్ళు కూడా ఉత్త డ్యాన్సులే చేయొద్దండి. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేయడంలో అందుట్లో మజా ఏముంది? ఏడ నవ్వు వస్తుంది? డ్యాన్స్ చేయని వాళ్ళన్నా చేస్తే, కొత్తగా చేస్తే నవ్వు వస్తుంది. అన్ని సోషల్ మీడియాని మొత్తం ఇంకా చిత్రపిత్రగా వాడుకుంటున్నారు. కానీ ప్రతిదానికి తుమ్మిందానికి దగ్గిందానికి విషయాలు ఎక్కడ చెప్తున్నారు? గవర్నమెంట్ చెప్పనిస్తలేదు. ఏ విషయమైనా తొక్కేస్తున్నారు. మన పక్కన ఉన్న లీడరే ఎవడో ఏ పార్టీ తొక్కేస్తున్నాడు. ఏం మాట్లాడని బయటికి సోషల్ మీడియా ఉంది కదా, బయటికి ఎవరన్నా ఒకరు మాట్లాడండి దయచేసి. ఎన్నెన్ని విషయాలు జరుగుతున్నాయి దేశంలో, ఎంత మోసాలు జరుగుతున్నాయి. ఒక్కరు బయటికి మాట్లాడడం లేదు. అన్ని డ్యాన్సులు చేస్తారు, చిత్తరుగా ఏదేదో చేస్తున్నారు సోషల్ మీడియాని. కానీ మీరు రీఛార్జ్ చేసుకొని మీరు డబ్బులు వృధా చేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా ఏం బయటికి రావడం లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో బీద పరిస్థితి ఎలా ఉన్న బీద పరిస్థితి అలాగనే ఉంది. కొన్ని విషయాలు అయితే ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. కొన్ని సమస్యలు అయితే ఇప్పుడు ఇదే సమస్యని తీసుకో, విద్యాశాఖని డిపార్ట్మెంట్ని ఆలోచిస్తే 1947 ఉన్న సెలవులే అట్లనే ఉన్నాయి. కొద్దిగా ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడానికి కొద్దిగా సెలవులు తగ్గించండి. తగ్గిస్తే ఏమవుతుంది? అక్కడ ఎవరికి శ్రమ పెరుగుతుంది? తగ్గిస్తే ఒక 4 హాలిడేస్ వచ్చిన కాడ 2 తగ్గించండి, 1 తగ్గించండి. 1947 నుంచి ఇదే పరిస్థితే. 78 సంవత్సరాలు అయింది. కొద్దిగా 1 సెలవు తగ్గించండి. ఒక సెలవుని కూడా హాఫ్ డే పెట్టండి. దాన్ని కూడా
అది కూడా బరువు అయిపోయినట్లుగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్, కార్పొరేటర్లు. అక్కడ జరుగుతున్న సిబ్బంది సెలవు వస్తే చాలనుకుంటారు. ఏం జరుగుతుందో మీరే ఆలోచించి ఒకసారి. నేను మిమ్మల్ని ఏదో ఒకటి చేయమని అంటలేను, కానీ కాకపోతే మీరు గమనించండి, దయచేసి గమనించండి, ఏదైనా మాట్లాడండి బయటికి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులు ఉంటే క్షమించండి. లేదంటే నేను చెప్పిన మాట కరెక్ట్ విషయం అయితే కనుక, నేను చెప్పింది కరెక్టే అనుకుంటే కనుక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. నీ అబద్ధం, నీ చెప్పింది బాగలేదు, బాగా చెప్పలేవు అనుకుంటే ఏం చేయొద్దండి. థ్యాంక్ యూ.